చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కలిసికట్టుగా రైతులు పంటలను కాపాడేందుకు పరీక్షాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా పాలేరు రిజర్వాయర్ను అధికారులతో కలిసి సందర్శించి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, వాటర్ ఇన్ఫ్లో లెవెల్స్, సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు వదులుతున్న జలాలు అవుట్ఫ్లోను పరిశీలించారు. జిల్లాలో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నీటి కోసం సమస్యలు ఉంటే పైప్ లైన్ ప్రాంతాలలో షట్టర్లు ఓపెన్ చేయడం వంటి పరిస్థితి ఉంటే వెంటనే పోలీస్ శాఖను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ తల్లంపాడు గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. సాగునీరు కష్టాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫైన్ వెరైటీసే వేస్తారు సార్, ఎందుకంటే కొంత బోనస్ ఉందని. అయితే ఎక్కువ యాసంగి మనకి 1010 ఎక్కువ వేస్తారు సార్. 70% ఫైన్ వెరైటీ బోనస్ ఎంత? ఈ ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ నంపేరు సరిగ్గా లేక ఇవన్నీ వాళ్ళు బ్యాంక్కి పంపించి బ్యాంక్ నుంచి మళ్ళీ అకౌంట్ ఎవాపరేటివ్ పెట్టుకుని డ్రాప్ రేట్ ఎంత స్వీట్ ఉంటుంది కదండి. మరి డే డ్రాప్ రేట్ ఎంత? 0.25 పర్ డే. ఇరిగేషన్ అంతా పెట్టుకుంటే మీ డ్రాప్ రేట్ ఒకటి నాకు ఒక ఫిగర్ వస్తే నా ఫోన్లో ఎంత తక్కువ బెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డ్రైవ్ చేయడానికి మీరు కోఆర్డినేషన్ చేయాలి. నెక్స్ట్ క్రాప్స్ చేస్తే డ్రైవింగ్ వచ్చింది ఆ ప్లానింగ్ చేసుకుంటే చేసినప్పుడు మీరు సమన్వయం చేసుకోవాలి. ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుందని కనుక్కొని రైతులకు చెప్తే మనకు ఆవేశం రాదు, ఇంకేం ఇష్యూలు ఉండవు. ఓకే, లేకపోతే మనం డ్రైవ్ చేయడానికి ఏమైనా చేయాలి, లేకపోతే అసలు ఈ సీజన్లోనే చెప్పేసి నీకు నెక్స్ట్ టైం రాదని చెప్పాలి. ప్లానింగ్ ఆ లెవెల్ చేసుకుంటే దిగేది వాళ్ళే. మేము 10 మంది రైతులు వస్తారు, కానీ మీరు 1,00,000 మంది రైతులకి ఇచ్చినా 10 మంది రైతులు వచ్చి ఎగ్జాక్ట్ సిఈ గారి పైన కూడా స్టార్ట్ అయింది. అది ఇది ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది. ఇంకేంటి ఇష్యూలు ఏంటి? ప్రాబ్లం అంటే మన గేట్ ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం తగ్గింది సార్. ఏ గేట్? అక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక గేట్ ఏదో దిగట్లేదు. కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఒక గేట్ ప్రాబ్లం ఉందని తగ్గించి పెట్టండి సార్. అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్, ఇప్పుడు మన వెంచర్ వస్తున్నాయి సార్. మనకి మునగాల దగ్గర, మన దగ్గర కాదు, ఇంకొక ఓఎన్ఎం దగ్గర మీకు బీబీసీనో ఎంబీసీ దగ్గర మీకు ఒక గేట్ ఇష్యూ అయి ఉండే లంకసాగర్ దగ్గర మీకు చెప్పడానికి. ఆ గేట్ కూడా ఓఎన్ఎంలో ఉండింది. ఓఎన్ఎం ప్లాన్ అంతా చూసి సెటప్ చేసుకుని మా దగ్గర నాన్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నాయా? మేజర్ ఇష్యూస్ ఏమైనా? అంటే కొంచెం క్రాస్ రెగ్యులేటర్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయి. అన్నిటి కూడా ఎస్టిమేట్. నాన్ ఫంక్షనల్ ఉన్నాయా? ఫంక్షనింగ్ అంటే సార్ మేజర్ ఫంక్షనల్ లేనివి మీ డిపార్ట్మెంట్ వెయిట్ చేయలేనివి ఏమైనా స్టక్అప్ అయ్యాయి, స్లో ఉన్నాయి, ఉన్నాయంటే ఒకటి నన్ను అడగండి. అట్లేం లేదు సార్, రెగ్యులర్ అన్నీ మీద నడుస్తుంది. పెద్ద ఫండ్స్ అవి. నా దగ్గర ఉన్న ఫండ్స్తో టెంపరీ మ్యాల్ ఫంక్షన్ ఉంది, ఆ ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు, లేకపోతే రైతులు ఏమన్నా చేస్తుంటే నాకు చెప్పండి. అంతవరకు రిపోర్ట్ ఉంటే గ్యారంటీ రెయిన్ఫాల్ వస్తే మీరు సేఫ్ అయిపోతారు. అప్పుడు మనం వేసిన తర్వాత వాటర్ అందించలేకపోయాం, మనకు తెలియదు పరిస్థితి. పైన ఏం జరుగుతుంది మీకు తెలుసు, వేరే రాష్ట్రాలతో ఇవన్నీ ఇన్ఫ్లోస్